అమ్మాయిలు అనంగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఒక అలంకరణ. అందులోనూ శారీస్ అంటే ఇంకా ఇష్టం. అందులోనూ సింపుల్‌గా ఉండి రాయల్ లుక్ రావాలి అంటే హ్యాండ్లూమ్ శారీస్ అనేవి ఒక కేర్ ఆఫ్ అడ్రెస్‌గా చెప్పొచ్చు. సో, ఇక్కడ మనకి పీపుల్స్ ప్లాజా దగ్గర నెక్లెస్ రోడ్‌లో మనకు ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేశారు. ఈ రోజే స్టార్ట్ అవుతుంది అది. ఇప్పుడు ఓపెనింగ్ సెరమనీ ఉంది. అక్కడ ఎవరు అంటే సునీత గారు అండ్ నాయక్ గారు ఇద్దరు ఐఏఎస్‌లు కూడా వస్తున్నారు. అండ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఎప్పటినుంచి ఉంటుంది అంటే, ఈ రోజు నుంచి 23 వరకు అంటే జాన్ 10థ్ నుంచి 23 వరకి ఉంటుంది. మార్నింగ్ 10 నుంచి నైట్ 9 వరకి ఉంటుంది. సో, మనం ఇక్కడికొచ్చి లేపాక్షి వాళ్ళ తరపు నుంచి ఇక్కడ ప్రదర్శనలో ఉంచిన శారీస్‌ని మనం చూడొచ్చు, నచ్చితే కొనుక్కోవచ్చు. మనం కూడా ఒక లుక్ ఏద్దాం రండి. Andhra Handlooms Department has started a exhibition of exclusive handlooms in People's Plaza. It is from 10 to 23rd of January. This is for all the Hyderabad people to come here and buy clothes for their Sankranti festival. We are having here around 119 stalls, out of which from Andhra is 57. We have Bihar 9, Chhattisgarh 3, Kashmir 2, and Madhya Pradesh 3, Telangana 20, Uttar Pradesh 5, 17 from West Bengal, 1 from Delhi, 2 from Maharashtra. All these stalls have beautiful handlooms. I'm really proud that my commissioner, Mr. Naik, has done an exemplary job here. The sari collection is beautiful. The prices are very, very economical, and I request everybody from Hyderabad to please come here and do something. As you all know, the weaving is a tradition which is there in our culture. It is slowly becoming extinct in some of the places. Most of the weavers are very old, and very soon you might find that many of the varieties have disappeared. If you see this shift from cotton to silk and from silk to the higher end silk because of the wages and other issues, so this may be one of the last few years of some of the handlooms, and I think it should be treasured. I request every person who believes in environmental protecting the environment and protecting the weavers and handlooms and culture to please come here and do their bit for preserving our culture. Thank you. మేడం ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్లో మీకు పెట్టడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉండి హైదరాబాద్లోనే పెట్టాము. మేము మధ్యప్రదేశ్లో కూడా పోయి భోపాల్లో కూడా పెట్టామండి. అంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి తెలుసు ఆంధ్ర హ్యాండ్లూమ్స్ ఎట్లున్నాయో. ఒకప్పుడు ఇక్కడ మన అక్కో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ అవర్ హ్యాండ్లూమ్స్ హైదరాబాద్లో అమ్మేవాళ్ళం. ఇక్కడ ఎక్కువ మంది సిటీ కాబట్టి ఎక్కువ మంది పాపులేషన్ ఉంది, ఎక్కువ మంది వచ్చి కొంటారు, ప్రాఫిట్ వస్తుంది. తర్వాత అందులో రీసెంట్గా మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో హ్యాండ్లూమ్ అవార్డ్స్లో మొత్తం ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. 6 అవార్డ్స్, నాన్ అగ్రికల్చరల్ అవార్డ్స్ పెడితే 5 అవార్డ్స్ మాకు వచ్చాయి. పొందూరు, ఉప్పాడ, దెన్ మంగళగిరి, దెన్ మదన్పల్లి, అండ్ దెన్ కొడమూరు గద్వాల్ అని మా కర్నూలు జిల్లాలో ఉంది. సో నేషనల్ అవార్డ్స్ వచ్చాయంటే ఎంతో కొంత ప్రత్యేకత ఉన్నట్టే కదండి మాకు. సో ఆ ప్రత్యేకత చాటి చెప్పాలంటే నీలో కూర్చొని నీలో చెప్పలేం కదా, బయటకు వచ్చి అందరికీ చెప్పాలి. హైదరాబాద్ ఇస్ వన్ ఆఫ్ ద వెన్యూస్. మేము హైదరాబాద్ పెడుతున్నాము, ఢిల్లీలో పెడుతున్నాము సంక్రాంతికి, మొన్న భోపాల్లో పెట్టాము, తర్వాత ఇంకా చాలా చోట్ల పెడతామని మా ఉద్దేశం. మన హ్యాండ్లూమ్స్ ఎంత విరివిగా బయట తీసిపోతే అంత బాగుంటుందని చెప్పి మా ఉద్దేశం. పర్సనల్‌గా ఇక్కడ ఏది బాగా నచ్చింది మ్యామ్? నాకు పర్సనల్గా నచ్చింది అక్కడ వెంకటగిరి స్టాల్ చాలా బాగుంది. చాలా మంచి కొత్త కొత్త డిజైన్స్ చేశారు. ఇంకా కొన్నే చూశాను, తతిమా చూసాక ఇంకా తతిమా చెప్పగలుగుతాను నేను. వ్యూవర్స్ డెవలప్మెంట్ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వీవర్స్ డెవలప్మెంట్ కోసం అండి మా దగ్గర మా చీఫ్ మినిస్టర్ గారు ఒక్కొక్క వీవర్కి, ఒక లూమ్ ఉన్న వాళ్ళకి 24,000 రూపీస్ పర్ ఇయర్ ఇస్తారనమాట. అది ఒక 80,000 వీవర్స్కి మేము 193 crores పర్ ఇయర్ ఇస్తూ ఉంటాము. అది కాక పెన్షన్స్, అంటే వేరే వాళ్ళకి 60 years ప్లస్ పెన్షన్స్ ఇస్తే మా దగ్గర మటుకు 50 years ప్లస్కి మేము పెన్షన్స్ ఇస్తారు మా చీఫ్ మినిస్టర్ గారు. ఇది కాక మేము ఇట్లాంటి ఎగ్జిబిషన్స్, పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ పెట్టి వాళ్ళని పిలవడం జరిగింది. 1 district 1 product అని చెప్పేసి ఈచ్ జిల్లాకి ఒక ప్రోడక్ట్ అట్లా చేస్తే మేము ఒక 35 products వచ్చాయి మాకు. 35 టైప్స్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ ఉన్నాయని చెప్పి మనము దాన్ని పాపులరైజ్ చేస్తున్నాము.
మా గిఫ్టింగ్లో కానీ వేరియస్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో కానీ పెట్టి దాన్ని పాపులరైజ్ చేస్తాం. మనం హైదరాబాద్లో యాక్చువల్గా మన సత్యసాయిలో కూడా చేసాం నిగమామంలో. సో వెరీ గుడ్ రెస్పాన్స్ ఉందన్నమాట. సేల్స్ కూడా చాలా బాగున్నాయి. సో అందుకని ద పాపులర్ డిమాండ్ దట్ హైదరాబాద్లో వన్ మోర్ బిగ్గర్ ఎగ్జిబిషన్ టు బి డన్. సో వీ థాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో శాంక్షన్డ్ ఫర్ ఇట్. సో అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా కన్సిస్టెంట్గా మనకి ఇక్కడ ఒకటి పెడితే బాగుంటుంది అనుకున్నాము. సో అందుకని ఇక్కడ పెట్టాం అనమాట. ఇట్స్ గుడ్. సో పార్టిసిపేషన్ వెరీ గుడ్ అండ్ న్యూ వెరైటీస్ ఉన్నాయి. సో ఐ అపీల్ ద హైదరాబాద్ పబ్లిక్ దట్ టు కమ్ ఓవర్ హియర్. ఇది 23rd వరకు ఉంటుందండి. 23rd వరకు 14 days. సో దే కెన్ కమ్ ఓవర్ హియర్, దే కెన్ పర్చేజ్. అందులో కలిసి వచ్చింది అంటే సంక్రాంతి ఫెస్టివల్ కూడా మనకు కలిసి వచ్చింది. 3 days ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి అందరికీ కూడా సంక్రాంతి సందర్భంగా ఇది ఒక బిగ్ ఫెస్టివల్. వీవర్స్కి యాజ్ వెల్ యాజ్ కన్జ్యూమర్స్ కూడా పనికి వస్తుంది.